ఫ్రెండ్స్ ఇది ఇన్ఫినిక్స్ హాట్ 55G ఈ ఫోన్ 10,000 రూపాయల లోపు అయితే వస్తుంది. అది కూడా 8GB RAM 128GB మోడల్. ఆ ప్రైస్లో నాకు తెలిసి ఈ స్పెసిఫికేషన్స్తో మీకు ఏ ఫోన్ అయితే దొరకదు. మంచి స్పెక్స్తో వస్తుంది. అండ్ ఇది బేస్ మోడల్ కూడా ఉంటుంది. బేస్ మోడల్ మీకు 4GB RAM 128GBతో వస్తుంది. అది 8,999కి వస్తుంది విత్ ఆఫర్స్. నేను చెప్పేది ప్రైస్ ఇవి. ప్రజెంట్ మన దగ్గర ఉండేసరికి టాప్ మోడల్ 8GB RAM 128GB మోడల్. ఇది 9,999 అయితే రావచ్చు. 10,000 రూపాయల లోపు అంటున్నారు కాబట్టి వాళ్ళు ఈ ప్రైస్కి ఇది ఏం ఆఫర్ చేస్తుంది కంప్లీట్ డీటెయిల్గా మనం వీడియో అయితే చూద్దాం. ఫస్ట్ మనం దీని అన్బాక్సింగ్ చూస్తే బాక్స్ చూడవచ్చు. బాక్స్ మీద వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు 5 years ఆఫ్ స్మూత్నెస్ అని చెప్పేసి. వీళ్ళు TUV సర్టిఫికేషన్ పొందారు. అంటే మీరు 5 years ఫోన్ యూస్ చేసినా కానీ స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది UIలో. అండ్ ఇక్కడ మీకు 128GB 16GB RAM అని చెప్పేసి మెన్షన్ చేశారు కదా. దీనిలో 8GB RAM అండ్ 8GB ఎక్స్పాండబుల్ అనమాట. మొత్తం కలిపి 16GB. అండ్ బ్యాక్ సైడ్ వస్తే మొత్తం స్పెసిఫికేషన్స్ మెన్షన్ చేస్తున్నాయి. స్పెసిఫికేషన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. డిస్ప్లే ఇది మీకు 6.7 inch HD+ IPS LCD డిస్ప్లే. అండ్ దీనిలో మీకు ప్రాసెసర్ MediaTek Dimensity 6300 5G ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇవి కంప్లీట్ స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్వి. ఇంకా నెక్స్ట్ బాక్స్ లోపల కంటెంట్ చూసుకుని ఫస్ట్ మీకు మొబైల్ ఫోన్ అయితే ఉంటుంది. అండ్ బాక్స్లో మీకు చార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. 18W చార్జర్, Type-C కేబుల్. నెక్స్ట్ మీకు కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది. అండ్ దీంతో పాటు మీకు కేస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. క్లియర్ కేస్ ఇది. కేస్ క్వాలిటీ కూడా బాగుంది. కేసు ఫోన్ కేస్తే ఇక్కడ మీరు లుక్ అయితే చూడవచ్చు. ఇవి మీకు బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. స్క్రీన్ గార్డ్ కూడా ఫోన్ కి ప్రీ అప్లోడ్ అయితే వస్తుంది. సో అన్ని కంటెంట్ మీకు బాక్స్ లో అయితే వస్తుంది. ఏమైతే మిస్ అవ్వట్లేదు. నెక్స్ట్ ఇంకా ఫోన్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం బిల్డ్ క్వాలిటీ మీకు బ్యాక్ సైడ్స్ ఇవన్నీ మీకు ప్లాస్టిక్. ఫ్రంట్ వచ్చేసరికి గ్లాస్. ఏ గ్లాస్ వీళ్ళేం మెన్షన్ చేయలేదు. థిక్నెస్ వచ్చేసరికి ఫోన్ ది 7.8mm థిన్ ఉంటుంది. అండ్ వెయిట్ వచ్చేసరికి 186 grams వెయిట్ ఉంది. IP54 రేటింగ్ ఫోన్ అయితే వస్తుంది. అండ్ దీని డిజైన్ కూడా కొద్దిగా యూనిక్ ఉంది. బ్యాక్ సైడ్ నుంచి డిజైన్ అయితే కొద్దిగా చూడడానికి అయితే అట్రాక్టివ్ అనిపిస్తూ ఉంది. క్యూబ్ షేప్ లో మన కెమెరాస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ దీనికి సపరేట్ గా పేరు పెట్టింది వచ్చేసరికి వావ్ క్యూబ్ అని చెప్పేసి. వావ్ క్యూబ్ కెమెరా డిజైన్ కొద్దిగా వెరైటీగా అయితే ఉంది బ్యాక్ సైడ్. అండ్ దీనిలో మీకు కలర్స్ వచ్చేసరికి మొత్తం 4 కలర్స్ ఈ ఫోన్ అయితే వస్తుంది. ప్రజెంట్ నా దగ్గర ఉన్న ఫోన్ వచ్చేసరికి కలర్ వచ్చేసరికి సేజ్ గ్రీన్ కలర్. దీనిలో మీకు లెదర్ ఫినిష్ లో కూడా ఫోన్ వస్తుంది. వెగాన్ లెదర్ ఫినిష్ లో. దాని కలర్ వచ్చేసరికి డ్రీమీ పర్పుల్. అండ్ అది ప్రైస్ అంతా ఏం చెప్పలేదు. సేమ్ ఇదే ప్రైస్ లో వస్తే మాత్రం ఇంకా అది బెటర్ ఆప్షన్ అవుతుంది మీకు. ఇంకా మిగతా కలర్స్ వచ్చేసరికి స్లీక్ బ్లాక్ ఒకటి ఉంది, వైబ్రెంట్ బ్లూ. ఇవి మీకు మొత్తం 4 కలర్స్లో ఈ ఫోన్ అయితే వస్తుంది. అండ్ ఈ ఫోన్లో నాకు బాగా అనిపించింది వచ్చేసరికి వీళ్ళు బడ్జెట్ ఫోన్ ఇది 10,000 రూపాయల లోపు. AI ఫీచర్స్ దీనిలో కొన్ని ఇంక్లూడ్ చేశారు. అవి నాకు కొద్దిగా బాగా అనిపించింది. ఎందుకంటే మనం AI ఫీచర్స్ చూడండి కొద్దిగా హై ఎండ్ ఫోన్స్లో మనం చూస్తాం. ఈ రేంజ్లో 9,000 రూపాయలకి AI ఫీచర్స్ అయితే మ్యాక్సిమం చూడలేం. దీనిలో కొన్ని AI ఫీచర్స్ ఉన్నాయి. వాటి గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ మనం ఏదైనా నోట్స్ తీస్తున్నారనుకో, నోట్స్లోకి వెళ్ళండి. నోట్స్ యాప్లోకి వెళ్ళి మనం నోట్స్ రాసుకుంటూ ఉంటాం కదా. దానిలో కింద మీకు AI సింబల్ కనిపిస్తూ ఉంది కదా. ఒక దాని మీద మీరు క్లిక్ చేసిన తర్వాత ఏదైనా ఒక డ్రాయింగ్ ఇచ్చేసి మీరు జనరేట్ అని కొట్టారనుకోండి, ఆ డ్రాయింగ్కి తగ్గట్టు కొన్ని ఇమేజెస్ అయితే జనరేట్ చేస్తుంది. మరి మీరు హై అండ్ డివైజెస్లో వచ్చినట్లయితే ఎక్స్పోర్ట్ చేయకండి. కాకపోతే పాపం అది కొన్ని ఇమేజెస్ అయితే ఇస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఇంకొక ఫీచర్ AI సంబంధించి సెట్టింగ్స్లోకి వెళ్ళారనుకోండి. సెట్టింగ్స్లో పర్సనలైజేషన్లోకి వెళ్తే అక్కడ మీకు AI వాల్పేపర్ అని చెప్పేసి ఉంటుంది. దానిలో మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇమేజ్ అండ్ టెక్స్ట్ అని చెప్పేసి కనిపిస్తున్నాయి కదా. టెక్స్ట్ అంటే ఏంటంటే మీరు ఏదైనా టెక్స్ట్ ఇవ్వాలి, దాని తగ్గట్టు ఏ ఇమేజ్ అయితే జనరేట్ చేస్తుంది చూడొచ్చు. ఇంకొకటి ఇమేజ్ అని ఉంది కదా, దానిలోకి వెళ్ళిన తర్వాత మనం ఏదైనా మన ఇమేజ్ ఉంటుంది కదా గ్యాలరీలో నుంచి దానిలో అప్లోడ్ చేయాలి. దానికి తగ్గట్టు కొన్ని ఏ ఇమేజెస్ అయితే జనరేట్ చేస్తుంది మన ఫోటో పెట్టేసి. ఇట్లా కొన్ని ఏకి సంబంధించి ఫీచర్స్ అయితే వీళ్ళు దీనిలో ఇంక్లూడ్ చేస్తారు. ఈవెన్ డైనమిక్ బార్ కూడా కొత్త ఫీచర్ యాడ్ చేశారు. అది కూడా మీకు యూస్ఫుల్ ఫీచర్. మీరు మ్యూజిక్ వింటున్నారు అనుకోండి, ఈ డైనమిక్ బార్లో మీకు మ్యూజిక్ మినిమైజ్ కనిపిస్తుంటుంది. దాని మీద మీరు ట్యాప్ చేయగానే అక్కడ మీకు అన్ని ఆప్షన్స్ వస్తాయి. అక్కడ నుంచి పాస్ చేయొచ్చు, ప్లే చేయొచ్చు, మళ్ళీ నెక్స్ట్ ట్రాక్కి ప్రీవియస్ ట్రాక్కి వెళ్ళొచ్చు. ఈ డైనమిక్ బార్ మీకు మిగతా లైక్ ఛార్జింగ్ పెట్టినప్పుడు కూడా కనిపిస్తూ ఉంటుంది. ఏదైనా మీరు కాల్ మాట్లాడుతున్నప్పుడు కాల్ మినిమైజ్ చేస్తారు అనుకోండి, టైమర్ కనిపిస్తూ ఉంటుంది, రికార్డర్ టైమర్ కనిపిస్తూ ఉంటుంది. ఇట్లా వీటితో పాటు ఇప్పుడు మ్యూజిక్ కూడా దీనిలో యాడ్ చేశారు. అండ్ ఇంకొకటి వీళ్ళు మెన్షన్ చేశారు కదా, TUV సర్టిఫికేషన్ పొందింది 5 years ఆఫ్ స్మూత్నెస్ అని చెప్పేసి. ఇది కూడా దీనిలో హైలైట్ ఫోన్కి. ఇది ప్రజెంట్ నా దగ్గర 8GB RAM మోడల్. 4GB RAM ఇంత స్మూత్ ఉంటుందో తెలియదు కానీ చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ప్రైస్కి నేను చాలా ఫోన్స్ యూస్ చేస్తా కానీ ఇంత స్మూత్గా అయితే ఎక్స్పీరియన్స్ అయితే లేదు. కెమెరా యూస్ చేస్తున్నప్పుడు కొద్దిగా మీకు అక్కడక్కడ ల్యాగ్ అనిపిస్తుంది కానీ మళ్ళీ UI యూస్ చేస్తున్నప్పుడు అయితే మాత్రం ఎక్కడ ల్యాగ్స్ ఇట్లాంటివి అయితే ఏమో చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. వీళ్ళు సర్టిఫికేషన్ కూడా తీసుకున్నామని చెప్తున్నారు. 5 years వరకు ఇదే స్మూత్నెస్ ఉంటుందని చెప్పేసి. అది 5 years యూస్ చేస్తా కానీ తెలియదు. ప్రజెంట్ మనం ఏం చెప్పలేదు. డిస్ప్లే వస్తారు దీనిలో మీకు 6.7 inch HD+ IPS LCD డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. సో 10,000 రూపాయల లోపు తీసుకోవాలని చెప్పేసి మేబీ వీళ్ళు కాస్ట్ కటింగ్లో డిస్ప్లే HD+ తీసుకొచ్చినట్టున్నారు. సో ఆ ప్రైస్కి డిస్ప్లే ఓకే. L1 సపోర్ట్ కూడా ఉంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో అయితే చూడొచ్చు. అండ్ స్పీకర్ విషయానికి వస్తే మాత్రం దీనిలో మీకు సింగిల్ స్పీకర్ ఉంది. సింగిల్ స్పీకర్ అయినా కానీ మీకు ఇది లౌడ్ ఉంది.
అండ్ 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా దీనిలో ఇస్తున్నారు. డిటిఎస్ ఆడియో సపోర్ట్ కూడా దీనిలో అయితే ఉంది. కెమెరా గురించి మాట్లాడుకుంటే దీనిలో వీళ్ళు ఇది సోనీ IMX582 సెన్సార్, చాలా ఓల్డ్ సెన్సార్ ఇది. ఇప్పుడు దీన్ని ఈ ఫోన్కి వీళ్ళు తీసుకొని వచ్చారు. బ్యాక్ ఇంకో కెమెరా కూడా ఉంటుంది, డెప్త్ సెన్సార్ ఉంటుంది ఒకటి, ఏ కెమెరా కూడా ఉంటున్నారు దాన్ని. ఇంకొకటి డమ్మీ, ఇది మీకు చూడడానికి 3 కెమెరాస్ లాగా కనిపిస్తున్నాయి కాబట్టి 3 కెమెరాస్ ఉన్నాయి అనుకుంటారేమో. 2 కెమెరాస్ బ్యాక్ సైడ్. ఫ్రంట్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరా. కెమెరాస్ మరీ ఊహించుకోకండి, బడ్జెట్ ఫోన్ కాబట్టి అదే రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. కానీ సెన్సార్ మంచిది, బ్యాక్ కెమెరా సెన్సార్ కొద్దిగా మంచి సెన్సార్ కాబట్టి కొద్దిగా ఫోటోస్ అయితే మీకు బాగానే వస్తాయి. ఇక్కడ మీరు కొన్ని శాంపిల్స్ అయితే చూడొచ్చు. అండ్ దీనిలో మీకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రంట్ బ్యాక్ 2K వీడియో రికార్డింగ్ ఉంటుంది. 2Kలో మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూస్ వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు, కాకపోతే స్టెబిలైజేషన్ అయితే ఉండదు. ఈవెన్ పోర్ట్రేట్ వీడియో ఆప్షన్ కూడా ఉంది. ఇవన్నీ మీకు బడ్జెట్ ఫోన్స్ దొరకవు. 720p మీరు పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి మీరు ఫ్రంట్ బ్యాక్ కెమెరాస్ యూస్ చేసి 720pలో పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేయొచ్చు. స్లో మోషన్ వీడియో కూడా ఉంది. 720pలో మీరు స్లో మోషన్ వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం ప్రాసెసర్ గురించి మాట్లాడదాం. ఇది మీకు MediaTek Dimensity 6300 5G ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ఇది 10 నుంచి 15,000 మధ్యలో వస్తుంటుంది ప్రాసెసర్. సో ఈ ప్రాసెసర్ మీకు జనరల్ యూస్కి చాలా బాగుంటుంది, ఎక్కడ మీకు ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఇది మీకు 5G ప్రాసెసర్, డ్యూయల్ 5G కూడా ఇది మీకు సపోర్ట్ చేస్తుంది. దీనిలో మీకు 5G బ్యాండ్స్ విషయానికి వస్తే 10 5G బ్యాండ్స్కి ఇది మీకు సపోర్ట్ చేస్తుంది. దీనిలో మీకు గేమింగ్ ఆడొచ్చా అంటే మీరు బడ్జెట్ ప్రాసెసర్ ఇది, మీరు ఫ్రీ ఫైర్ ఇట్లాంటి గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. BGMI, కాల్ ఆఫ్ డ్యూటీ ఇట్లాంటి హెవీ గేమ్స్ ఆడాలంటే మాత్రం కష్టం ఈ ఫోన్లో. మరి మీరు BGMI ఆడాలనుకుంటే 40 FPS వరకు ఇది హ్యాండిల్ చేయగలదు. దీనిలో సిమ్ స్లాట్ విషయానికి వస్తే ఇది మీకు హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. ట్రిపుల్ స్లాట్ ఇస్తే బాగుండేది, బడ్జెట్ ఫోన్ కాబట్టి హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. సో మీరు సెకండ్ స్లాట్లో డిసైడ్ అవ్వాలి, సెకండ్ సిమ్ లేకపోతే మైక్రోస్టిక్ కార్డ్ అని చెప్పేసి. మైక్రోస్టిక్ కార్డ్ పెట్టి మీరు 1 TB వరకు మెమరీని ఎక్స్పాన్షన్ అయితే చేసుకోవచ్చు. అండ్ స్టోరేజ్ కూడా బేస్ మోడల్ కూడా వీళ్ళు 64GB స్టార్ట్ చేయట్లా, 4GB 128GB ఇస్తున్నారు. సో అదో ప్లస్ పాయింట్ దీనికి. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ వర్షన్స్ కూడా LPDDR4X ర్యామ్, UFS 2.2తో వస్తున్నాయి. ఫాస్ట్ ర్యామ్, ఫాస్ట్ స్టోరేజ్. కొన్ని ఫోన్స్ అక్కడ మీకు eMMC స్టోరేజ్తో వస్తుంటాయి. సో దీనిలో స్టోరేజ్ కూడా కొద్దిగా ఫాస్ట్ అయితే ఉంది. బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీతో వస్తుంది ఇది మీకు. సో HD+ డిస్ప్లే కాబట్టి మీకు ఈజీగా ఫుల్ వర్కింగ్ ఈజీగా మీరు యూజ్ చేయొచ్చు, ఎక్కడ ప్రాబ్లం అయితే ఉండదు. మ్యాక్సిమం ఎంత హెవీ యూజ్ చేసినా ఒక ఫుల్ వర్కింగ్ డే ఇది ఈజీగా వస్తుంది. అండ్ ఛార్జింగ్ విషయానికి వస్తే 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది కాబట్టి 2 గంటల టైం పట్టవచ్చు మీకు ఫుల్ ఛార్జ్ చేయాలంటే ఈ ఫోన్ని. UI వీళ్ళు చాలా వరకు చేంజ్ చేశారు. ఇంతకుముందు 2 years బ్యాక్ ఇన్ఫినిక్స్ UI కంపేర్ చేస్తే మనం ఇప్పుడు ఉన్న UI కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. చాలా వరకు బ్లోట్వేర్ తీసేస్తారు, చాలా స్మూత్ చేశారు. అండ్ కస్టమ్ UIలో ఉండే ఫీచర్స్ అయితే ఉంటాయి, లైక్ మీరు కాల్ రికార్డ్ చేసే వాళ్ళకి వినపడకపోవడం, మీరు యాప్ లాక్ చేసుకోవచ్చు, యాప్ని క్లోన్ చేయొచ్చు, యాప్ని హైడ్ చేయొచ్చు, ఇట్లాంటి ఫీచర్స్ అన్ని దీనిలో అయితే ఉంటాయి. అండ్ మ్యాక్సిమం అయితే స్మూత్ చేయడానికి ట్రై చేస్తారు, మొత్తం బ్లోట్వేర్ తీసేసి. లాస్ట్ వన్ ఇయర్ నుంచి వస్తున్న ఇన్ఫినిక్స్ ఫోన్స్ చూస్తే మీరు అర్థమైపోతుంది. అంతకుముందు చాలా భయంకరంగా ఉండేది, ఇవి యూజ్ చేయడానికి కూడా ఉండేది కాదు. దాంతోపాటు ప్రాసెసర్ కూడా మంచి ప్రాసెసర్, అది 6300, అదొక ప్లస్ పాయింట్. అండ్ ర్యామ్ కూడా LPDDR4X ర్యామ్. సో ఓవరాల్ అన్ని కలిపి మీకు అంత స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. కాకపోతే అప్డేట్స్ వీళ్ళు ఇవ్వట్లేదు. అప్డేట్స్ కొద్దిగా గ్యారంటీ ఇస్తే బాగుండేది. 0 అప్డేట్స్ అంటే Android 14 మీద రన్ అవుతుంది, 15 కూడా గ్యారంటీ అయితే ఇవ్వట్లేదు. కానీ సెక్యూరిటీ అప్డేట్స్ విషయానికి వస్తే మాత్రం నెక్స్ట్ 2 years వరకు మీకు దీనిలో సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. సెన్సార్స్ కూడా అన్ని ఇచ్చారు, సెన్సార్స్ ఏం స్కిప్ చేయలేదు, ఇది ఒక ప్లస్ పాయింట్. దీనికి జైరో ఉంది, మ్యాగ్నెటోమీటర్ సెన్సార్ ఉంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇది కూడా మీకు బాగానే పనిచేస్తుంది. ఓవరాల్గా ప్రైస్కి ఇది మీకు మంచి ఫోన్, తీసిపారేసే ఫోన్ అయితే కాదు. 9000 రూపాయలకి, ఒకవేళ 10,000 రూపాయలకి 8GB మోడల్ వచ్చింది అనుకోండి, ఈ ఫోన్ 8GB మోడల్ 10,000 రూపాయలకి వస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఒకవేళ స్మూత్ ఎక్స్పీరియన్స్ కావాలి, జనరల్ యూస్కి 5G ఫోన్ కావాలి అనుకుంటే అప్పుడు ఈ ఫోన్ అయితే మీరు చెక్ చేయొచ్చు. ఇది ఓవరాల్గా ఇన్ఫినిక్స్ హాట్ 50 5G అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్. వీడియో నచ్చితే లైక్ చేయాలి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.